వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా మరి ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? షేక్ దస్తగిరి వట్టికాంపారు, ఏం చేస్తుంటారు సార్? శివెంల మండల కోఆప్షన్ మాజీ. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలనపై ఆయన చేస్తున్న వాగ్దానాలు ఏవి కరెక్ట్గా చేయలేదండి. జనాలకు రైతు బంధు వేస్తాడు, రైతులకు రైతు బంధు వేయలే, రైతు బీమా ఇస్తాడు, రైతు బీమా ఇవ్వలే, కుంటోళ్ళకు గుడ్డోళ్ళకు 6,000 రూపాయలు ఇస్తాడు, వాళ్ళకు నెలకి సారి వేస్తాడు, వాళ్ళకి జీతాలు కూడా కరెక్ట్గా వేయట్లేదు. ఆయన పాలన చూసి ఇప్పుడు ఏదో మళ్ళీ అధికారం దగ్గరికి వస్తుంది అప్పటికి ఎలక్షన్లు. ఆ ఎలక్షన్లు ఆయన వచ్చి మళ్ళీ మాయమాటలు చెప్పి ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకురావాలని చూస్తున్నారు, కానీ అదంతా కాని పని. ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఆయన ఏదో రావాలని చూస్తున్నారు, కానీ అది జనాలు అందరి మైండ్లో ఫిక్స్ అయిపోయింది. ఆయన ఎన్ని వాగ్దానాలు చేసినా ఎన్ని చెప్పినా కానీ ఈసారి నమ్మరు. టీఆర్ఎస్ పార్టీ 100% 90% ఎంపీటీసీ జడ్పీటీసీని గెలిపించుకుంటుంది. పార్టీ అధికారంలోకి వస్తుంది ఈసారి కామన్ గట్టిగా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన ఆయన చేస్తున్న వాగ్దానాలు అన్నీ చేసిండు, ఓకే. అసలు ఆయన వచ్చినాకనే 24 గంటల నీళ్ళు, 24 గంటల కరెంటు, రైతు బంధు కానీ రైతులకు ఎప్పుడు ఎలాంటి డోకా లేకుండా రైతులకు అన్ని విధాలుగా డబ్బులు ఏ నెల ఆ నెల డబ్బులు వేసిండు. రైతు బంధు వేసిండు ఆల్రెడీ. ఇవి మన జాబ్ చేసే వాళ్ళకు, సార్ల కథలు, ఉద్యోగస్తులకు కూడా అందరికీ మంచిగా నెల జీతం ఆ నెల జీతం పడ్డాయి. ఆయనే మంచి పాలన, ఆయనదే మంచిగా ఉంది పాలన. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? తండ్రి వెంకన్న గౌడు. ఏం చేస్తుంటారు సార్? నేను ఆటో డ్రైవర్ అండి. 1897 నుంచి 1997 నుంచి ఆటో తోలిన, పెట్రోల్ ఆటో కంచి ఆటో తోలుకుంటున్నా. నాకు జీవనోపాధి కూడా ఆటోనే. ఇక్కడ కొత్త బస్ స్టాండు మా అడ్డ, మా గ్రామం నెమ్మికల్లు. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అయ్యా, మిగతాది మాకు అవసరం లేదు. మాకు అన్యాయం జరిగింది, మాకు ఏదన్నా ఉపాధి కల్పించమని మేము కోరుకుంటున్నాం. ఆటో అంటేనే ఇప్పుడు ఎక్కే పరిస్థితులలో లేరు. ఎందుకంటే ప్రతి ఒక్క ఆడ మనిషి రోడ్డు మీదకి వస్తే పని రోజు, పల్లెటూరులు కానీ రోడ్డు మీద తిరిగే ఆటో ఏది కూడా లోకల్ కానీ బయటిది కానీ రావట్లేరు. ఎందుకంటే వచ్చిన రోడ్డు మీదకి వచ్చిన ఏం చేస్తారంటే బస్సు వస్తుంది, మేము బస్కే వెళ్ళిపోతాం, మాకు ఆటో ఎందుకు, మాకు ఫ్రీ బస్సు పెట్టిండు రేవంత్ రెడ్డి గారు అని చెప్తారు. నేను గవర్నమెంట్ని తప్పు పడతలేము. అయ్యా, మీరు చేసింది కరెక్టో తప్పో మాకు తెలియదు, కానీ లక్షల మంది ఉపాధి కోల్పోయారు. ఈడ మేమేమంటున్నాం అంటే, ఇదివరకు ఏమన్నాడంటే 12,000 రూపాయలు ఉపాధి హామీ ఇస్తా అన్నాడు ఆటో వాళ్ళకి. అది ఏది లేదు, ఎక్కడ లేదు, అసలు మేము బతికే పరిస్థితిలో లేరు. ఇగో ఇక్కడ చూడండి, కొత్త బస్ స్టాండ్, పెద్ద రద్దీ రోడ్డు, లోకల్ కానీ బయటికి కానీ తిరిగే పరిస్థితులు లేవు. ఉదయం 5 గంటలకు నేను భార్య పిల్లలతోని లేపి మరీ 4:30కు వచ్చి ఇక్కడ సీరియల్ పెడితే ఇంతవరకు నా ఆటో కదలలేదు, నాకు 10 రూపాయలు రాలే. ఇన్నే ఉన్నా వచ్చిన మనిషి. ఇక్కడికి వెళ్ళి ప్రతి ఒక్క బస్సు దంతాలకు వెళ్ళి హన్మకొండ 12 బస్సులు పోతాయి, మైబాదు 12 బస్సులు పోతాయి. ఇంతవరకు ఒక్క ఆటో కదలలేదు. ఇక్కడికి వెళ్ళి ఏది పోలే. మా పరిస్థితి ఏంది? సాయంత్రం పోతే 100 రూపాయలు కూడా రావట్లే. డీజిల్ పోస్తే 100 రూపాయలు. ఎవరైనా ఒక్కరిద్దరు ఉంటే ఆవేశపడి పోతే అడిపోయి ఇటు వస్తే 200 కూడా రావట్లే. ఆ 100 డీజిల్ పోతే 100 కూడా మిలగట్లే. సాయంత్రం అయితే ఇబ్బంది అవుతుంది. ఇలా చిన్నోళ్ళూరు, పెద్దోళ్ళూరు, అందరూ కూడా బాధ్యత ఏంటంటే పిల్లల పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళూరు, మంచోళ్ళూరు, చెడ్డోళ్ళూరు. మాకు ఇబ్బంది అవుతుంది. ఏదన్నా ఉపాధి కలిపేయాలి, లేకపోతే అదని తీసేయాలి, లేకపోతే ఏదైనా చేయాలి. ఈ ఉద్యమాలు చేసేంత, పోరాటం చేసేంత శక్తి కూడా మా దగ్గర లేదు. ఏంటంటే ఎవ్వడు వినే పరిస్థితుల్లో కూడా లేరు. ఎందుకను ఏం ఉద్యమం చేస్తాం? 4 రోజులు ఆపుకుంటే ఈ ఒక్కొక్క ఆటోకి 4 లక్షలు, 4 లక్షలన్నర ఇవాళ తెలుసుకోమనండి. ఒక్క ఆటో అప్పి ఆటో కొనాలంటే సీలు బండి 3,60,000 రూపాయలు. మరి ఆ ఆటో కొని ఈఎంఐ కట్టి నేను ఉద్యమం చేసి 12 నెలల రోజులు ఉండాలంటే ఉండలేము. ఆ వచ్చిన 100 చాలు ఇంటికి తీసుకుపోతా అనే పరిస్థితులు ఉన్నాం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మాకు రాజకీయం వద్దు. కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇవ్వద్దు. కార్మికుడిని బాగు చేసిన వ్యక్తి ఎవరు లేరు. ఎవరు చేశారు చెప్పండి? కేసీఆర్ రైతులకు అన్ని 10 ఎకరాలు 100 ఎకరాలు అనుకు డబ్బులు ఇచ్చిండు. ఈయన ఎంప్లాయీస్, ప్రతి ఒక్క ఎంప్లాయీ 1,00,000 రూపాయలు ఉద్యోగం వస్తుంది. ఎంప్లాయీ అలా మా ఆటోలు తీసుకొని పల్లెటూర్లలో కూడా సింగారం, లోయపల్లి ప్రతి ఒక్క ఊరికి ఎంప్లాయీ పోయేది. ఇవాళ ఆటో ఎక్కట్లే. పాతరపాడు చేసి కాడ దాకా పోతుంది.
నూతన కాలు పోతారు. ప్రతి ఒక్క ఊరుకు ఎంప్లాయీ డ్యూటీ తప్ప బస్సు ఎక్కేడు తప్ప ఆటో ఎక్కే పరిస్థితుల్లో లేరు. కాకపోతే ఎంప్లాయీకి యూజ్ అవుతుంది బస్సు అనేది. మా పేదోనికి ఎవరికి పల్లెటూరునికి యూజ్ కావట్లే. మేమేమంటున్నాం అంటే మాకు ఏదైనా ఉపాధి చేయమను, లేకపోతే అది తీసేయమను. థ్యాంక్ యూ సార్. కేసీఆర్ చేసిండు, ఆటోలకు ట్యాక్సీ, రోడ్ ట్యాక్సీలు లేకుండా ఏం లేకుండా చేసిండు. ఈయన వచ్చి మొత్తం ఇంకా ఆగం చేస్తుండు. ఆటోలని మాకు బతుకుతరు లేకుండా చేస్తుండు. ఈ ఫ్రీ బస్ అనేది తీసేయాలి ఇమీడియట్లీ. తీసేస్తే మేము బతకగలుగుతాం. ఎక్కడికైనా పల్లెటూరులోకి ఇటు దొరుకుని బతికేటోళ్ళం. అదే విషయం. థ్యాంక్ యూ సార్. మీ పేరమ్మా? కవిత. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఇద్దరు మంచోళ్ళే. కాంగ్రెస్ గెలిచిందని అంతందరికీ సంతోషమే. గాను మధ్యలో ఉన్నోళ్ళు బాగా మంచివాళ్ళు గారు. మరి 10 సంవత్సరాల నుంచి కిరాయికి ఉంటున్నాం కదా, కొనసానిగా వీళ్ళు ఉన్నారా లేరా అని కిరాయి వాళ్ళకైనా ఇంట్లో ఉన్న వాళ్ళకైనా ఇల్లు ఇవ్వాలా లేదా చెప్పు. వాళ్ళు గెలిచినా పరిపాలనలో చేసేది మంచిది. కానీ లేని వాళ్ళకి ఇవ్వాలి కదా. బ్యాంకులో జాబ్ చేసి వాళ్ళు లక్షల జీతగాళ్ళ వాళ్ళకి పింఛను, వాళ్ళకి జీతాలు వాళ్ళకి కనీసాన్ని 10 చదువుకున్న వాళ్ళు ఇగో ఖాళీ కూర్చుని రోడ్డు మీద అమ్ముకుంటే పోలీసు వాళ్ళు కొడుతున్నారు. ఏం చేయాలి చెప్పు. రోడ్డు మీద కొంచెం బతుకుతేరు గురించి అమ్ముతున్నా పోలీసు వాళ్ళు కొడుతున్నారు. కనీసానికి 15 చదువుతున్న వాళ్ళకి కూడా జాబ్ లేకుండా ఉంటుంది. కేసీఆర్ మంచోడు, రేవంత్ రెడ్డి మంచోడు. ఈయన గెలిచింది, కాంగ్రెస్ గెలిచింది, కొంచెం సంతోషమే ఉంది. వాళ్ళ కుటుంబం కొంచెం వెనకబడినా ముందు వచ్చిందని అందరికి ఆనందం ఉంది. కానీ ఉద్యోగం ఉన్నోళ్ళకే ఉద్యోగం ఉన్నోళ్ళకే ఉద్యోగం ఏంటి మరి లేని వాళ్ళకి ఇల్లు కిరాయి కట్టుకోవాలా, ఏం చేయాలా, అదే బాధ. థ్యాంక్స్ అమ్మా.